నిర్మా అనే బ్రాండ్ నేమ్ తెలియని ఇండియన్ అంటూ ఉండరు. ఇనీషియల్గా 1969లో సర్ఫ్ అనే కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అవుతున్నాయి. వాళ్ళు క్లెయిమ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే మీ బట్టలపైన ఉన్న ప్రతి ఒక్క చిన్న మరకను కూడా ఈ సర్ఫ్ డిటర్జెంట్ పౌడర్ క్లీన్ చేస్తుందని. కానీ వాళ్ళు ఎంటర్ అయిన మార్కెట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉండేది. అప్పటి మిడిల్ క్లాస్ మైండ్ సెట్కి అండ్ వాళ్ళ మంత్లీ బడ్జెట్ ఎక్స్పెన్సెస్లో ఈ సర్ఫ్ అనే పౌడర్ పర్చేస్ చేయడం అన్నది చాలా కష్టమైపోయింది. ఇలాంటి సినారియోలోనే గుజరాత్లో ఉన్న వన్ ఆఫ్ ది కెమిస్ట్ కర్సన్ భాయ్ పటేల్ అనే పర్సన్ ఈ వాషింగ్ పౌడర్ నిర్మాణం తీసుకొచ్చారు. ఈ వాషింగ్ పౌడర్ నిర్మాణాన్ని ఆయన బ్యాక్యార్డ్లోనే తయారు చేస్తూ ₹3కే మార్కెట్లో అవైలబుల్గా పెట్టారు. ఆయనే షాప్ టు షాప్ తిరిగి మరీ సప్లై చేసేవాడు ఆర్ ఇంటి దగ్గరే సేల్ చేసేవాడు. ఈ ₹3కే దొరికే వాషింగ్ పౌడర్ ఏదైతే ఉందో ఇది మిడిల్ క్లాస్ పీపుల్ని చాలా అట్రాక్ట్ చేసింది. మీరు ఎప్పుడైనా గమనించారా ఈ వాషింగ్ పౌడర్ నిర్మా ప్యాకెట్ పైన ఉండే ఆ పాప ఎవరని? ఈ నిర్మా బ్రాండ్ ప్యాకేజింగ్ పైన ఉన్న పాప పేరే నిరుపమ. ఆమె పటేల్ గారి డాటర్. చిన్నప్పుడు జరిగిన ఒక మేజర్ యాక్సిడెంట్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె గుర్తుగా అలాంటి ఒక చిన్న పాప ఫేస్ని ఆయన ప్రోడక్ట్ ప్యాకేజింగ్ పైన ప్లేస్ చేసుకున్నారు. ఇది నిర్మా బ్రాండ్ వెనకాల ఉన్న బిహైండ్ స్టోరీ. మీకు ఇప్పటికీ గుర్తుంటుంది ఈ వాషింగ్ పౌడర్ నిర్మాకు సంబంధించిన జింగిల్ ఇప్పటికీ చాలా ఫేమస్, ఎంతో మందికి బాగా రిజిస్టర్ అయిపోయిన ఒక జింగిల్. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ షార్ట్స్ కావాలంటే ప్లీజ్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బిహైండ్ స్టోరీస్.